జై శ్రీరామ్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు బారాసను వీడి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఒక జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించే కాదు, లేదా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక విచిత్రమైన వింత వాదన వస్తున్నది. అంటే ఇప్పుడు బారాసకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ఒక 25 మంది ఫర్ ఎగ్జాంపుల్ గా కాంగ్రెస్ లో కలిశారని అనుకుందాం. కలిస్తే అక్కడి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అంటే అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, ఆ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏంటి? లేదు 25 మంది కాదు 10 మంది కలిశారు అనుకుందాం. 10 మంది రావడానికి కష్టము, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కనీసం 2/3 రావాలి. కాబట్టి ఆ స్థాయిలో కనుక వస్తే బారాసా నుండి కాంగ్రెస్ కు వచ్చిన ఎమ్మెల్యేలు ఓకే సంతోషంగానే ఉంటారు. కానీ వారి చేతిలో ఓడిపోయిన వారి పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పరిస్థితి ఏంది అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఇది ఆ ఏ రకంగా ఉందో కానీ చాలా హాస్యాస్పదంగా, కొంత చమత్కారంగా కూడా డిస్కస్ నడుస్తుంది దీని మీద. ఎందుకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో లేని కాంగ్రెస్ కు ఒక్కసారి ఏదో మంచి చిన్నపిల్లాడికి నువ్వుల ముద్ద దొరికినట్టు అయింది. సరే, అది ఎవరికైనా సహజమే. అది అధికారం వచ్చిందంటే ఆ మజానే వేరు కాబట్టి అధికారాన్ని ఎంజాయ్ చేయాలి. ఆ అధికార ఎంజాయ్మెంట్ ఎక్కడ వరకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గ స్థాయిలో పోటీ చేసిన ఎమ్మెల్యే వ్యక్తి, అంటే ఓడిపోయిన వ్యక్తి, ఆల్మోస్ట్ గా అనధికారికంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో చెలాయించుకుంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇక్కడ అక్కడ ఎక్కడని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మామూలుగా ఒక స్థాయి అధికారులు అక్కడ ఎమ్మెల్యే కంటే ముందు కూడా ఇక్కడ ఇవి కాంగ్రెస్ నేతల్ని కలుస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇంకా కొందరు అయితే ఆ నేతలు తెప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్న వాదన కూడా వస్తున్నాయి. ఏదైనా ఇది కొంత ఇబ్బందికర పరిస్థితే కాంగ్రెస్ కు. ఎందుకంటే వాళ్ళందరూ వస్తే, కాంగ్రెస్ భారత వీడి వీళ్ళందరూ కాంగ్రెస్ కు వస్తే కాంగ్రెస్ లో ఉన్న నాయకుల పరిస్థితి ఏంది? వర్గపోరు జరుగుతుంది కదా. బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్న వారి మధ్యన ఆధిపత్య పోరు జరుగుతుంది కదా. దాన్ని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది అనేది ఒక చర్చ. వీటికి భిన్నంగా జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఎవరికి అందుబాటులో లేడు, పట్టించుకోవట్లేదు, అంత గజిబిజి ఉంది. అతను బీజేపీకి వెళ్తాడు, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరు వచ్చి అతనితో చర్చించడానికి ప్రయత్నం చేస్తున్నారని, తర్వాత ఇంకా వేరే రాజకీయంగా అవసరం కూడా సన్యాసమైన తీసుకుంటాడు. నాకు చెప్పకుండా సంజయ్ కుమార్ ఎలా తీసుకున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాడు అనేది అలకబోనాడు. ముఖ్యంగా ఏంటంటే అలకలో ఉన్నాడు అనేది తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. మంత్రి శ్రీధర్ బాబు, ఇంకా ఇతర అడ్లు లక్ష్మణ్ కుమార్ వగేరా కొందరు వచ్చి జీవన్ రెడ్డి గారిని మాట్లాడించినట్టుగా కూడా కొంత సమాచారం. ఏదైనా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ ను వీడే ప్రసక్తి రాదు అనే చర్చ మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ ను వీడే ప్రసక్తి లేదు. అంతేకాదు జీవన్ రెడ్డి గారికి రెండో విడతలో ఖచ్చితంగా క్యాబినెట్ స్థాయి హోదా ఉన్న మంత్రి పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ అలక ఎందుకు అనంటే చెప్పగా చేశారు అనేది ఒక చర్చ. చెప్పకుండా చేశారా, చెప్పి చేశారా, లేకపోతే ఇంకే వేరే కారణాలు ఉన్నాయా, అది అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారం. కానీ జీవన్ రెడ్డి గారు ప్రస్తుతము హాట్ గా చర్చలోకి వస్తున్నారు. ఈ చర్చకు సంబంధించి విషయం ఎలా ఉన్నా అతను కాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు. తర్వాత ఈ రెండో విడత జరిగే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా అతనికి కేబినెట్ స్థాయి హోదాలో పదవి దక్కడం ఖాయం అనేది మాత్రం పక్కాగా చెప్తున్నారు చాలా మంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదనే చర్చ కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా భారత నుంచి వలస వచ్చే కొందరిని కూడా కలుపుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని కొత్త మంత్రివర్గాన్ని కూర్చుకోవాలి, ఈలోగా ఇవన్నీ సెట్ చేసుకోవాలనేది ఒక చర్చ నడుస్తుంది. కానీ అది అంత సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడిప్పుడే. కానీ జీవన్ రెడ్డి గారు కనుక అలిగినా అలగకపోయినా అతని కోసం క్యాబినెట్ పెడుతూ మాత్రం రెడీగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. చూడాలి మరి ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది.
ఈ రాజకీయ చదరంగాలు ఎలా జరుగుతాయి అనేది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉప్పల్ నుంచి ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకుందాం. ఆ ఉప్పల్ వస్తున్న వ్యక్తి అతని టీంనంతా తీసుకొని రావాలి కదా! ఇంతవరకు ఈ 6 నెలలు చెలాయించుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడాల్సిందే కదా! లేకపోతే ఈ ఇద్దరి మధ్యన ఆధిపత్య పోరు ఉండాల్సిందే కదా! ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అతను మినిస్ట్రీ ఇచ్చి అబ్బాయి ఇక తల్లి వెనక పిల్ల లెక్క నువ్వు కూడా సంజయ్ కుమార్ నువ్వు కూడా నడు జీవన్ రెడ్డి తోటి అని అంటే అదొకటి కొంత అడ్జస్టబుల్ గా ఉంటది. ఎందుకంటే అతను కూడా వాళ్ళ టీం కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా నమ్మిన వాళ్ళకు కూడా అతను ఎంతో సేవ చేయాలి కాబట్టి సంజయ్ కుమార్ ఆ క్రమంలో ఏదో కొంత అడ్జస్ట్ చేసుకుంటాడేమో. అక్కడ అట్లా ప్రతి చోట సాధ్యం కాదు కదా! కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నుంచి వలస వస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఈ మధ్యన ఆధిపత్య పోరు తప్పదు అనేది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళకి అసలు పనులు కావట్లేదు. ఎమ్మెల్యేలు పోయి అప్లికేషన్ స్వయంగా ఒక సాధారణ వ్యక్తి అప్లికేషన్ ఇస్తే పని అవుతుందేమో కానీ ఈ భారత ఎమ్మెల్యేలు పోతే పని కాని పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఏదైనా ఏది చేయాలన్నా కూడా ఆ కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి అధికారికి లేదా బాధ్యునికి చెప్పండి పని కాని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవన్నీ రపరపలు ఎందుకు భారత నుంచి డైరెక్ట్ బీఆర్ఎస్ కు బారాసకు డైరెక్ట్ కనుక బారాస నుంచి డైరెక్ట్ కాంగ్రెస్ కు జంప్ చేస్తే ఇక టెన్షన్ ఉండదు. మనం కూడా అందులో కలిసిపోతాం కాబట్టి మన పనులు మనం చేసుకోవచ్చు అన్న ఆలోచన కూడా కొందరు ఎమ్మెల్యేలకు వస్తున్నట్టుగా సమాచారం. ఏదైనా ఈ ఆధిపత్య పోరు అనేది ఒకటి కొత్తగా వస్తున్న అంశము. జీవన్ రెడ్డి గారికి ఖచ్చితంగా క్యాబినెట్ హోదా మీ మంత్రివర్గంలో వస్తుంది అనేది ఇంకొక అంశం. ఈ 2 అంశాలు మాత్రం చాలా ప్రధానంగా వినిపిస్తున్నాయి. జై శ్రీరామ్.